హాయ్ గైస్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేశారు. బట్ మనం అనుకున్నటువంటి ఎక్కువ పోస్టులతో కాకుండా కాస్త తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. బట్ ఎనీవే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఎన్టీపీసీ నోటిఫికేషన్ కోసం రైల్వేలో. ఫైనల్లీ రిలీజ్ అయితే అయిపోయింది. అయితే మనకి ఓన్లీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా పెండింగ్ అయితే ఉంది. సో బట్ ఎనీవే మనం గ్రాడ్యుయేట్ లెవెల్కు ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ అనేది చేసాం. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఆ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో ఏదైతే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్లో స్టేషన్ మాస్టర్ జాబ్ అయితే ఉందో ఆ జాబ్ గెట్ చేస్తే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అంటే ఎటువంటి వర్క్స్ ఉంటాయి, అండ్ ఆల్సో మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ మనకి మన ఛానల్లో రైల్వేకి సంబంధించినటువంటి టీసీ అంటే టికెట్ క్లర్క్ జాబ్ గెట్ చేస్తే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందనే డీటెయిల్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడాలనుకున్నా ఎప్పటివరకు చూసుండకపోయినా సరే లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీడియో చూసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. టీసీ జాబ్స్పై మీకు అయితే ఇంట్రెస్ట్ ఉండే. ఇక ఇప్పుడు మనం స్టేషన్ మాస్టర్ జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి స్టేషన్ మాస్టర్ జాబ్ ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఇక ఇప్పుడు మనం వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏవైతే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఉంటాయో ఆ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని క్లియర్గా చెక్ చేసినట్లయితే మనకి ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ కూడా లేవు. అయితే ఈ జాబ్కి అప్లై అయితే చేయాలంటే అప్ టు 36 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. మేము అప్లై చేయడానికి మినిమం ఏజ్ 18 ఇయర్స్గా మెన్షన్ అయితే చేశారు. యాక్చువల్లీ రెగ్యులర్గా అయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి మ్యాక్సిమం 33 ఇయర్సే. బట్ ఇక్కడ మనకి 36 ఇయర్స్ అనేది ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల ఈ రిక్రూట్మెంట్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ ఆలస్యం అయితే అవ్విందని చెప్పేసి ఒక 3 ఇయర్స్ ఏజ్ రిడక్షన్ అనేది అందరికీ ఇవ్వడం వల్ల అయితే మనకి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇప్పుడు 2024లో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్కి మాత్రం ఒక 3 ఇయర్స్ అడిషనల్గా యాడ్ చేయడం వల్ల మ్యాక్సిమం 36 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి కంటిన్యూ చేశారు కాబట్టి మోస్ట్లీ కంటిన్యూ అయితే చేసేయచ్చు. అండ్ ఆల్సో మనకి రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ అంటే అదర్ బ్యాక్వర్డ్ కేటగిరీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వాళ్ళు అప్ టు 39 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం వల్ల వాళ్ళు అప్ టు 41 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్లీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం వల్ల వాళ్ళు అప్ టు 46 ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ ఉండి జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని కంప్లీట్ చేసాం కాబట్టి ఈ జాబ్కి గెట్ చేసిన తర్వాత మనకి ఎటువంటి డ్యూటీస్ ఉంటాయి అండ్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనే దాని గురించి క్లియర్గా అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా స్మూత్గా ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఐ మీన్ స్మూత్ ఆపరేషన్స్ని ఆపరేట్ చేయాలి ఎవరైతే స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఏవైతే రైల్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయో ఆ రైల్వే స్టేషన్ క్రాస్ చేసేటటువంటి రైల్స్ లేదా ఆ రైల్వే స్టేషన్లో ఆగేటటువంటి రైల్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి టైమింగ్స్ కానీ లేదా అవి ఆగడానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ కానీ ఇవన్నీ కూడా స్టేషన్ మాస్టర్ పరిధిలోనే జరుగుతాయని చెప్పేసి ఫస్ట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీలో మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ప్రతిదీ కూడా నేను క్లియర్గా అయితే టైప్ చేశాను, ఇక్కడ చూడండి. తర్వాత చూసుకుంటే మనకి ఇంకొక మెయిన్ డ్యూటీ ప్యాసింజర్ అసిస్టెంట్స్. సో ఎవరైతే మనకి ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళు రైల్వే స్టేషన్కి అయితే వచ్చిన తర్వాత ట్రైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ టికెట్ బుకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటి స్టేటస్, ట్రైన్స్ ఎప్పుడు రావడం జరుగుతాయి, ఏ ప్లాట్ఫామ్కి వస్తాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ప్యాసింజర్స్కి ప్రొవైడ్ చేసినటువంటి బాధ్యత అయితే ఎవరైతే స్టేషన్ మాస్టర్ ఉంటారో వాళ్ళకే ఉండడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకి ట్రైన్ సేఫ్టీ అండ్ స్టేషన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనకి కూడా స్టేషన్ మాస్టర్ పరిధిలోనే ఉంటాయి. అంటే ట్రైన్ సేఫ్టీ అంటే మనకి ట్రైన్ కంప్లీట్ సేఫ్టీ వాళ్ళు చూస్తారని కాదు, ఏదైతే ఆ స్టేషన్లో ట్రైన్ అయితే పార్క్ చేస్తారో వస్తుందో ఆ టైంలో చూసుకుంటే ట్రైన్కి సంబంధించినటువంటి సేఫ్టీ, ట్రైన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కడైనా అక్కడ ట్రైన్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్లో ఏమైనా డ్యామేజెస్ ఉన్నా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, వాటిని రెక్టిఫై అయితే చేసే విధంగా చూసుకోవడం స్టేషన్ మాస్టర్ పరిధిలో ఉండేటటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్
రెస్పాన్సిబిలిటీ. ఇక నెక్స్ట్ చూసుకుంటే స్టేషన్ మేనేజ్మెంట్. ఏవైతే స్టేషన్ మాస్టర్ అయితే ఉంటారో ఆ స్టేషన్ మాస్టర్ ఉండేటటువంటి స్టేషన్లో అక్కడ ఉండేటటువంటి అట్మాస్ఫియర్, అక్కడ ఉండేటటువంటి వర్క్ చేసేటటువంటి ఎంప్లాయీస్, స్టాఫ్స్ వీళ్ళందరూ కూడా ప్రాపర్గా వర్క్స్ అనేవి చేస్తున్నారా లేదా అని చెప్పి సూపర్వైజ్ చేయడం, ట్రాక్స్ని చెక్ చేసే విధంగా ఏఎల్పీలకు సంబంధించి కానీ గార్డ్స్కి సంబంధించిన కానీ డ్యూటీస్ అనేవి ప్రాపర్గా కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేవి చెక్ చేయడం కూడా స్టేషన్ మాస్టర్ పరిధిలో ఉండేటటువంటి రెస్పాన్సిబిలిటీసే. ఇక నెక్స్ట్ చూసుకుంటే కొన్ని అవసరం లేకపోయినా సరే కొన్ని డ్యూటీస్ అయితే ఉన్నాయి. సో అవి మోస్ట్ ప్రాబబ్లీ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ అవి కూడా మనం తెలుసుకోవాలి. అవేంటంటే మనకి రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ అదర్ డ్యూటీస్. రెస్క్యూ ఆపరేషన్స్ అంటే మనకి ఏమన్నా సరే ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే ఒక్కొక్కసారి ట్రాక్స్ అనేవి పక్కకు జరగడం ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఏమన్నా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషన్ మాస్టర్కే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి అదర్ డ్యూటీస్లో చూసుకున్నట్లయితే ఏమన్నా కమర్షియల్ కొంతమంది ట్రైన్స్ని బుక్ చేసుకోవడం ఇటువంటివి మేజర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బుకింగ్కి సంబంధించి కానీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అసైన్ చేయడం ఇవన్నీ కూడా స్టేషన్ మాస్టర్ పరిధిలోనే జరుగుతాయి. సో ఓవరాల్గా ఇవైతే మనకి స్టేషన్ మాస్టర్కి జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉండేటటువంటి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఆల్మోస్ట్ ఆల్ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి కాస్త డీటెయిల్గా టైప్ చేసి రాశాను. సో మీరు చూడాలనుకున్నా సరే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తా. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే మనకి రెగ్యులర్గా ఉండేటటువంటి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ పోస్టులకి ఏవైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో దానితో పోలిస్తే ఈ జాబ్స్కి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్లో ఒక స్టేజ్ ఎక్కువైతే ఉంటుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ రెగ్యులర్గా చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 2, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవైతే రెగ్యులర్గా ఉండేటటువంటిది. బట్ ఈ స్టేషన్ మాస్టర్ జాబ్కి ఎవరైతే అప్లై చేసి గెట్ అయితే చేయాలనుకుంటారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఫైనల్ సెలక్షన్లో చూసుకుంటే ఒక 30% ఆఫ్ వెయిటేజ్ అనేది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జరిగేటటువంటి CBT 1 అనేది స్క్రీనింగ్ నేచర్, సెకండ్ జరిగే CBT 2A మనకి మెయిన్. ఆ మెయిన్లో 70% మార్క్స్ స్టేషన్ మాస్టర్కి సెలక్షన్ ప్రాసెస్లో తీసుకుంటారు. రిమైనింగ్ 30% కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో తీసుకోవడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడు మనం స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి చూసుకున్నట్లయితే ఈ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఓవరాల్గా మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. టైం చూసుకుంటే 90 మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్లో చూసుకుంటే 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఆ 3 సెక్షన్స్లో కూడా మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని అయితే క్యారీ చేస్తుంది. మనకి సెక్షన్ 1లో జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్, సెక్షన్ 2లో మ్యాథమెటిక్స్, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్, సెక్షన్ 3లో చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్లో ఏమైనా పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేసిన పోస్టులు ఉండి వాళ్ళు కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తుంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి నార్మల్ పీపుల్కి ఇచ్చేటటువంటి రెగ్యులర్ ఎగ్జామ్ డ్యూరేషన్ టైం కాకుండా ఇంకొక 30 మినిట్స్ అడిషనల్గా ఇచ్చి వాళ్ళకు 120 మినిట్స్ వరకు ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ని ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మనకి ఈ జాబ్స్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అయితే అవడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మనకి స్క్రీనింగ్ న్యాచురల్లో ఉన్నటువంటి CBT 1 క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2 CBT అయితే ఉండడం జరుగుతుంది. స్టేజ్ 2 CBT కూడా మనకి సేమ్ ప్రీవియస్ 1 లాగా ఉంటుంది, బట్ కొంచెం మార్క్స్ అనేది పెరుగుతుంది అండ్ ఆల్సో టఫ్నెస్ కూడా పెరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం స్టేజ్ 2 CBT గురించి మాట్లాడితే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఎగ్జామ్ పేపర్లో 120 ఉంటాయి. టైం చూసుకుంటే సేమ్ 90 మినిట్స్ ఇస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ కూడా సేమ్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని అయితే క్యారీ చేస్తుంది. ఎగ్జామ్ పేపర్ ఇక్కడ కూడా సేమ్ 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 1లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటాయి అండ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2లో చూసుకుంటే మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్ అండ్ 35 మార్క్స్. సెక్షన్ 3లో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీనికి సంబంధించి కూడా 35 క్వశ్చన్స్ అండ్ 35 మార్క్స్. అండ్ ఆల్సో పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 120 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే చేయడానికి. అండ్ ఆల్సో సేమ్ ఈ జాబ్స్ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్. అన్ని ఎన్టీపీసీ జాబ్స్ లాగే ఈ జాబ్స్ కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఉండదు. అయితే ఆన్లైన్లో అప్లై చేసి అప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాలి కదా. అప్లికేషన్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి అయితే 500 రూపీస్ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళ CBT 1 కనుక అటెంప్ట్ అయితే చేస్తుంటే 400 రూపీస్ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్కి రీఫండ్ అయితే జరగడం అయితే జరుగుతుంది, బ్యాంక్ ఛార్జెస్ అనేవి డిడక్ట్ అయితే చేసిన తర్వాత. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఆల్సో మైనారిటీ కూడా వాళ్ళు చూసుకుంటే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది.
దానితో పాటు మనకి చూసుకున్నట్లయితే వాళ్ళు స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ అయితే ఆ 250 రూపీస్ అమౌంట్ను కూడా వాళ్ళ బ్యాంకింగ్ అకౌంట్కి క్రెడిట్ అయితే చేస్తారు, బ్యాంక్ ఛార్జెస్ అనేవి డిడక్ట్ అయిన తర్వాత. సో ఇక ఫైనల్లీ ఇంక తెలుసుకోవాల్సింది ఏంటంటే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఆల్సో ఈ జాబ్ గెట్ చేస్తే మనకు వచ్చినటువంటి ప్రమోషన్స్, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందనే దాని గురించి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్టేషన్ మాస్టర్గా జాబ్ అనేది గెట్ చేసిన తర్వాత మీకు వచ్చేటటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని లేదా మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మీకు ప్రమోషన్ ద్వారా నెక్స్ట్ వచ్చేటటువంటి పొజిషన్ ఏంటంటే స్టేషన్ సూపరింటెండెంట్. దాని తర్వాత వచ్చేటటువంటి పొజిషన్ ఏంటంటే అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్ అండ్ ఫైనల్లీ మనకి డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్. సో ఇవైతే ఓవరాల్గా ఒక స్టేషన్ మాస్టర్ జాబ్ గెట్ చేసిన తర్వాత వాళ్ళ కెరీర్ గ్రోత్ ప్రమోషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫైనల్లీ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూసుకుంటే మీరు కనుక స్టేషన్ మాస్టర్ జాబ్ అని కనుక కట్ చేసినట్లయితే మీకు వచ్చేటటువంటి బేసిక్ పే 35,400 విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 45,000 ప్లస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. నవ్వే డేస్లో అయితే మనకి 50,000 వరకు రావచ్చు, బట్ మనకి 45,000 అని చెప్పేసి మనం శాలరీ ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో ఆ డీటెయిల్స్ ప్రకారం అయితే మీకు చెప్పేశాను. సో ఓవరాల్గా ఏదైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ జాబ్స్ అయితే ఉన్నాయో ఆ జాబ్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, సెలక్షన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ, సో వాట్ ఎవర్ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో స్టేషన్ మాస్టర్కి సంబంధించి ఒక జాబ్ గెట్ చేయడానికి అండ్ ఆల్సో జాబ్ గెట్ చేసిన తర్వాత చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా ఏ జాబ్స్ ప్రొఫైల్స్ కోసమైనా మీరు వెయిట్ చేస్తున్నా సరే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిపై కూడా వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. త్వరలోనే మన ఏదైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన సిలబస్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.